నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకొని, అంటే శ్రవణం చేసి, ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, ఆ తర్వాత ఆ ధ్యాసలో ఉంటూ, నిధి ధ్యాస, ఆ తర్వాత సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేది మనం ఎలా గ్రహించాలి అనేటువంటి విషయంగా మనం తేలికగా మాట్లాడుకుంటున్నాం. అల్టిమేట్ ఏంటి? సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఏంటి? ఇంకా చెప్పాలంటే ఏంటి? ఒక రకంగా చెప్తే జ్ఞానస్థితి. అంతే కదా. ఎప్పుడైతే మనలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుందో మనకి ఎలాంటి బాధ, దుఃఖము ఏం ఉండవు. అలాంటి స్థితిలో మనం ఎలా ఉంటాము? ఓహో, ఇదంతా జరుగుతుంది కదా, మనకేమీ సంబంధించింది కాదు కదా, ఇదంతా ప్రకృతిలోనే భాగం కదా, ఇదంతా మూలం పరమాత్మతత్వ స్థితి కదా అనేటువంటి అవగాహన మనకే తెలుస్తుంది. మరి అల్టిమేట్గా భగవద్గీత చెప్పింది ఏంటి? వేదాల సారం, ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలుగా, ఆ తర్వాత భగవద్గీతగా రాయడం జరిగింది. ఈ భగవద్గీతలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏంటి? 15వది. అంటే ఏంటి? పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఏం చెప్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ. ఈ చాప్టర్లోనే అసలు నిజం చెప్పాలంటే భగవతత్వం అంటే ఏంటి, మన గురించి అంటే జీవత్వం అంటే ఏంటి అనేటువంటి విషయం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అని అంటున్నాడు. అసలు నిజంగా చెప్తే ఏముంటుంది? వాళ్ళకు మన ఋషులకు అందింది కూడా ఏముంది? వాళ్ళు ఒరిజినల్ శక్తిని వాళ్ళు కూడా చూడటానికి కనపడేది కాదు, కానీ వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని దాన్ని దర్శించారు. ఆ దర్శించిన దాన్ని వాళ్ళు ఏమన్నారు? శృతులు అన్నారు. ఆ శృతులు ఏమైనాయి? ఆ దర్శనించినటువంటి శృతులు చిన్నగా అవి అంటే ఆ శృతులు ఏమైనాయి అంటే అవి ఆగమం చెందాయి అన్నారు. ఆగమం అంటే ఏంటి? మన దాకా చేరాయి. ఎట్లా చేరాయి? శబ్దంలాగా చేరాయి అన్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నది ఏంటి? వాళ్ళు మహానుభావులు విషయాన్ని శబ్దంలాగా అర్థం చేసుకున్న విషయాన్నేగా పుస్తకం క్రోడీకరించడం జరిగింది. ఆ మొత్తాన్ని వాళ్ళు చెప్పినటువంటి శృతులన్నీ ఎట్లా ఉన్నాయి? ఒక మంత్రరూపంగా ఉన్నాయి. ఆ మంత్రరూపంగా ఉన్నటువంటి వాటిని వాటన్నిటిని క్రోడీకరించి 4 వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు అవన్నీ రాయడం జరిగింది. తర్వాత ఇంకా అర్థం కావడానికి పురాణాలు రాశారు. 18 పురాణాలు అంటారు. ఇంకా తేలికగా అర్థం కావడానికి స్మృతులు, ఇతిహాసాలు, రామాయణ, భారతంగా రాయడం జరిగింది. తర్వాత మన మీద మనం పనిచేసుకొని తర్వాత మనం ఏంటి అనేటువంటి విషయం గ్రహించడానికి మళ్ళీ వాటిని ఏమంటారు? దర్శనాలు అంటారు. ఏంటి? కపిలుడి సాంఖ్యయోగము, ఆ తర్వాత పతంజలి యోగశాస్త్రం అంటాడు. అల్టిమేట్ ఏంటి అంటే ఇదంతా కూడా నిన్న మాట్లాడుకున్నాం కదా, ఆగమం అంటే ఇదంతా మన దగ్గరకు వచ్చింది. ఎలా వచ్చింది? ఆ శృతులు వాళ్ళు దర్శించింది, వాళ్ళ అనుభవానికి తెచ్చుకున్నటువంటి కాన్సెప్టు, ఆ తర్వాత ఆగమం అది ఎలా వచ్చింది? శబ్దరూపంగా వచ్చింది. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నది ఏంటి? శబ్దాన్నేగా అర్థం చేసుకుంటున్నాము, అంతే కదా. నోట్ల నుంచి మాట వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచనలో నుంచి వస్తుంది. ఆలోచనకు ఆధారం ఏంటి? కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అనుభవంతో వచ్చింది. అంతేనబ్బా. అంటే ఏంటి? ఇట్లా దీన్నంతా క్రోడీకరించింది. అంటే ఏంటి? డీకోడ్లో ఉన్నటువంటి మంత్రాలన్నింటినీ క్రోడీకరించి వండర్ఫుల్గా మనకు అర్థమయ్యేట్టు చేసిన భగవాన్ ఎవరంటే మనకి వ్యాస భగవానుడు రాస్తే, ఇంకా వ్యాస భగవానుడు కూడా ఇంకా మనకి తేలిగ్గా అర్థం కావడానికి ప్రతిదానికి భాష్యం రాసింది భగవాన్ శంకరాచార్య గారు. అంతే. అంటే భగవాన్ అనే పదానికి అర్హత ఉన్నది. అంటే శరీరం తీసుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళేమో వ్యాస భగవాన్ అంటాడు, రెండేమో మన భగవత్ శంకరాచార్యులు గారు, శంకరాచార్య గారు అంటారు. ఆయన ఏంది అంటే ఇప్పుడు ఏంటి చెప్పింది శంకరాచార్య గారు? ఇప్పుడు మన దగ్గర ఏమున్నదప్ప అంటే అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు రిలేటివిటీ అంటే ఏంటి? మనం కాక ఇంకొకటి కనిపిస్తున్నది అనుకోండి, దాన్ని రిలేటివిటీ అంటారు. ఆ రిలేటివిటీకి సంబంధించి భౌతికం అనుకుందాం కాసేపు. రిలేటివిటీ అంటే మనం కాకుండా ఇంకోటి కనపడేదంతా భౌతికమే కదా. దాని గురించి మనం ఏం చేస్తాము? తెగ పరిశోధనలు చేస్తాము. మీరు డీప్గా వెళ్ళి పరిశోధన చేసిన, ఇటు సైన్స్ తీసుకోండి, ఆరోగ్యం తీసుకొని, కొన్ని ఆర్ట్స్కి సంబంధించిన కళలు తీసుకోండి, దేనికన్నా సంబంధించింది వెళ్ళి మీరు వండర్ఫుల్ కదా, ఈ ప్రపంచంలో మీరు నెంబర్ 1 కదా అనగానే మనం అడిగితే వాళ్ళు ఏమంటారు? లేదు, సముద్రం అంత జ్ఞానంలో నాకు తెలిసింది బిందువు మాత్రమే అని అంటారు. అంటే ఏంటి? ఎప్పటికీ తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. చూస్తున్నాం కదా పరిణామ సిద్ధాంతం ఎట్లా అయిందో. ఎక్కడో ఆది మానవుల్లా ఉన్నటువంటి మనుషులం ఇట్లా ఇవాల్వ్ అయి వస్తున్నాం. వచ్చినా ఇదంతా నాకు తెలుసు, నేను తప్ప ఈ భూమి మీద అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని మనం చెప్పగలమా? చెప్పలేము. అంటే మనకి తెలిసింది బిందు అంతా కూడా లేదు. ఎందుకు? నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో తెలియదుగా. ఇంత సైన్స్ పెరిగింది. మన కరోనా వచ్చినప్పుడు కరోనా ఎందుకు వచ్చింది, ఎన్నాళ్ళు ఉంటుంది, ఎప్పుడు పోతుంది, ఎవరు బతుకుతారు, ఎవరు బతకరు అనేటువంటి విషయం ఏమన్నా సైన్స్ చెప్పిందా? అది రిలేటివిటీ. ఎప్పటికీ మనకు ఆన్సర్ రాదు. రెండోది ఏంటి?
ఈ రిలేటివిటీతో పాటు భౌతికంగా రెండో పదార్థం ఉందంటాడు. దానికి ఏదో పదం వాడారు కానీ దాని బాధ అని వాడదాం. బాధ అనేదో ఇంగ్లీష్ పదం వాడారు, రిలేటివిటీ అన్నాడు, తర్వాత సాపేక్షం ఐ డోంట్ థింక్ సో. కాన్సెప్ట్ అయితే మాత్రం బాధ. ఇప్పుడు ఇంత జ్ఞానం వచ్చింది, ఇంత వండర్ఫుల్ ప్రపంచంలో ఉన్నాము, ఇన్ని వేల 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 మిలియన్ కోట్లు డాలర్లు మన దగ్గర ఉన్నాయి, అయినా మన బాధ పోయిందా? ఎందుకు బాధ పోలేదు? మనం అంటే ఏంటో ఇప్పుడు ఈ మనం నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానం మనని రక్షించడానికి ఉపయోగపడిందా? ఉపయోగపడలే. ఎవరిని రక్షించింది? ఇప్పుడు మనం మన 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 పురాణాల్లో నుంచే తీసుకుంటే, ఇతిహాసాల్లో తీసుకుంటే మహానుభావులు రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ సాయిబాబాలు, మళ్ళీ షిరిడి సాయిబాబా, వీళ్ళందరూ శరీరం తీసుకొని జీవించిన వాళ్ళేగా. మళ్ళీ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారుగా. ఆ వెళ్ళిపోవడంలో కూడా వాళ్ళు కొద్దో గొప్ప బాధ అనుభవించినట్టుగా మనకు అవగాహన ఉంది కదా. అంటే ఏంటి? మనకి ఎంత జ్ఞానం ఉన్నా, మన దగ్గర ఎంత డబ్బున్నా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా అది మననేమి పెద్దగా ఈ బాధలో నుంచి మనని బయటపడేయలేదు. అంతే కదా. ఎందుకు బయటపడలేదు? ఇప్పుడు వృద్ధాప్యాన్ని ఎవరు ఆపగలుగుతారు? వృద్ధాప్యంలో వచ్చే జబ్బులు ఎవరు ఆపగలుగుతారు? ఎవరు ఆపలేరు కదా. అట్లా ఇది భౌతికత్వం. ఇప్పుడు ఇక్కడ మన శంకరాచార్య గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంది? ఆ మహానుభావుడు మనిషి కోరుకునేది మనం మానవులం ఏం కోరుకుంటాము? ఏదో ఒకటి తెలుసుకుందాం అనుకుంటాం, అంతే కదా. ఎప్పుడో చిన్న పిండంలాగా పడ్డ మనం నడవడం నేర్చుకున్నాము, ఫస్ట్ పాకటం నేర్చుకున్నాం, నడవడం నేర్చుకున్నాం, స్కూల్కి వెళ్ళాము, చదువుకున్నాము, పెద్దవాళ్ళమైనాము, పిల్లలు, ఇవంతా లర్నింగేగా, నేర్చుకుంటూనే ఉన్నాం కదా. అంటే భౌతికంగా ఎంతసేపటికి మనం కోరుకునేది రెండు: ఒకటి నేర్చుకోవటం, రెండు సుఖంగా ఉండడం. ఆ సుఖాన్ని ఆ మహానుభావుడు ఏం పదం వాడాడు? ముముక్షత్వం వాడాడు. ముముక్ష అంటే ఏంటి? ఎప్పుడు సుఖంగా ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు ఎట్లా సుఖంగా ఉంటాము? ఇప్పుడు మనం వచ్చాము. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సైన్స్గా కూడా ఈ పిల్లలు చెప్పే వింటుంటే కూడా వండర్ఫుల్గా ఉంటాయి. ఇంకా సరిగా అర్థం కావడం లేదు కానీ నేనేదో బ్రెయిన్కి సంబంధించింది కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ విన్నాను, ఇవల్యూషన్ గురించి. అల్టిమేట్ ఏంటి అనేది ఆ పిల్లవాడు చెప్తున్నాడు. ఏంటి అల్టిమేట్? ఏ అహం లేకుండా ఉన్నటువంటి బ్రెయిన్, నాది నీది లేకుండా ఉన్నటువంటి బ్రెయిన్, ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి, ఇప్పుడు మనకు తెలుసుగా, ఇప్పుడు బ్రెయిన్ని చెక్ చేస్తుంటే గామా, తీటా, అట్లా 4-3 రకాలుగా. అంటే ఏంటి? మనం లేచిన తర్వాత మన బ్రెయిన్ ఎలా ఉంది, నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంది, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు మన బ్రెయిన్ని. ఇప్పుడు ఆ అబ్బాయి అల్టిమేట్ ఏం చెప్తాడు? ఏ కోరిక లేకుండా, ఏ అహం లేకుండా ఇప్పుడు మనం చేస్తున్నదంతా ఏంది? కొద్దిగా గొప్ప ఇది అహం కోరిక ఉండబట్టే కదా. ఇప్పుడు నేను శుభ్రంగా ఉండాలి అనే ఆలోచన కూడా ఇండైరెక్ట్గా చెప్పాలంటే నన్ను నేను తెలుస్తున్న స్థితే కదా. ఈ స్థితులు ఏమీ తెలియకుండా ఉన్నటువంటి బ్రెయిన్ భగవంతుడి దయ వల్ల దొరికితే అది నేను ఎంఆర్ఐ చేసి చూసి ఇంకా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఏంటి? అల్టిమేట్గా మన దుఃఖానికి కారణం ఏంటి? మన ఆలోచనలే మనకి దుఃఖం, మన కోరికలే మనకి దుఃఖం. ఈ ఆలోచనలు కోరికలు లేని స్థితే దాన్నే ముముక్షత్వం అన్నాడు. ముముక్షత్వం అంటే లిబరేషన్ ఫ్రమ్, దుఃఖంలో నుంచి బయటికి రావడం, ఆ తర్వాత ఫ్రీడమ్, దుఃఖంలో నుంచి బయటికి రావడం, దాన్ని మోక్షముక్తి అన్నారు. అంటే మన భగవాన్ శంకరాచార్య గారు ఏం చెప్పారు? మనము ముక్తి స్థితిలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ భగవద్గీతకు కూడా ఆ మహానుభావుడు భాష్యం రాసి ఆయన భావాలు ఇందులో చెప్పటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరిశోధనలు జరుగుతున్నాయి కదా. గట్టుకి బ్రెయిన్ ఉంది, గట్టుకు బ్రెయిన్ ఉంది అని గోలుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల నాడే చెప్పటం జరిగింది. ఎట్లా చెప్పారు మహానుభావులు? మన దగ్గర ఏముంది? శరీరం ఉంది, అంతే కదా. ఈ శరీరం ఎందువల్ల ఉంది? మన దగ్గర ప్రాణశక్తి ఉంది, రెండోది మన మానసిక శక్తి ఉంది. మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిపోతాము? పంచభూతాల్లోకి శరీరం కలిసిపోతుంది, ఈ ప్రాణం పోతుంది, మనసుకి తెలివి తప్పుతుంది, ఈ రెండు కలిసే వెళ్ళిపోతాయి. అంటే మన దగ్గర అల్టిమేట్ ఏంటి? ప్రాణం ఉంది, మనసు ఉంది. మన ఋషులు ఏం చెప్పారు? శరీరానికి ఏంటి జరుగుతుంది? ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 15వ చాప్టర్ దాంట్లో, అదే పురుషోత్తమ ప్రాప్తి దాంట్లో ఫస్ట్ స్టాంజా ఏం చెప్తున్నాడు? అశ్వత్థ వృక్షం ఎట్లా అయితే పరమాత్మ తత్వంలో ఒక చిన్న మొలకైతే వచ్చింది, కానీ దాన్ని మనము ఒక పెద్ద కాండాలుగా, తర్వాత కొమ్మలుగా, తర్వాత చెట్లుగా, చిగుర్లుగా, ఆకులుగా దాన్ని సృష్టించుకుంటూ పోతున్నాం అంటున్నాం. నిజమే కదా. ఇప్పుడు మనం ఎప్పుడు ఆదిమానవుల స్థితి నుంచి వస్తే ఎన్ని లక్షల జనరేషన్స్ జరిగింది అని మనకి ఏమన్నా తెలుసా? కాకపోతే ఒక 5-6 జనరేషన్స్ జరుగుతాయి. అంటే ఏంటి? ఈ సంసారం అనే వృక్షం, సంసారం అనేటువంటి సముద్రం ఇలా వేళ్ళూలుకొని పోయింది అన్నాడు. వేళ్ళూలుకొని పోయింది అంటే అర్థం ఏంటి? మన మనసులో ఆలోచనలు, కోరికలు
అంత తీవ్రంగా ఉన్నాయి. ఆ ఆలోచనలు, కోరికలే మన ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల ఏం చెప్తున్నారు వాళ్ళు, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, ఈ కోరికల్ని ఒక చిన్న గొడ్డలి పెట్టుతోటి తీసి పారేసినట్టుగా కనుక నీ మనసులో నుంచి అర్థం చేసుకొని తీసేసావంటే పోతుంది అన్నాడు. ఎంటైర్ మనకి ఇప్పుడు మన 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 ఋషులు చెప్పింది ఏంటి, విషయాన్ని అర్థం చేసుకో. ఈవెన్ భౌతికంగా కూడా అంతేగా, ఒక సమస్య ఉంది, అర్థమైంది, దాని మీద కొంత వర్క్ చేయడం మొదలుపెట్టాము, ఆ సమస్య పోదు కానీ అది డిజాల్వ్ అవుతుంది. ఏ సమస్య పోదు కానీ డిజాల్వ్. ఇప్పుడు నాకు వృద్ధాప్యం వచ్చిందని బాధపడితే అదేమన్నా పోతుందా? దాన్ని నేను డిజాల్వ్ చేసుకోవాలి. ఎలా డిజాల్వ్ చేసుకోవాలి? ఆ విషయాన్ని నేను గుర్తుపెట్టుకోకుండా వేరే పనుల మీద నేను ఫోకస్ పెట్టి హ్యాపీగా, యాక్టివ్గా ఉంటూ, అసలు నాకు ఉన్నదనేటువంటి విషయం నా మనసుకు లేకపోతే నాకు వృద్ధాప్యం ఉందో లేదో కూడా తెలియదు. అందుకని మన మహానుభావుడు శంకరాచార్య గారు ఏం చెప్తున్నాడు, ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అంటే, ఎవరు ప్రపంచాన్ని సృష్టించలేదు. ఆ ప్రపంచం అనేది జస్ట్ వ్యక్తమైంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. వాళ్ళకి ఆ ప్రపంచం లేదు, ఆ ప్రపంచమే లేదు. మనకే ఉదాహరణ కదా, చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ని చూడడం 5 నిమిషాలు ఉండలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఏదో ఆ ఫ్రెండ్కి విలువ జారిపోయింది, ప్రయారిటీ పోయింది. తర్వాత భర్త, పిల్లలు, అమ్మో వీళ్ళు లేకపోతే ఏమంతా అయిపోతుంది అనుకుంటున్నాం. ఉన్నారు, వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుంటున్నాము, ప్రయారిటీ తగ్గిపోయింది. ఆ తర్వాత అమ్మ మన హెల్త్, ఇది మన ప్రయారిటీ, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం, అది కూడా అయింది. కాదు, అయిపోయింది, టైం వచ్చేసింది, కాలంలో వెళ్ళిపోవాల్సింది. కాలంలో కలిసిపోతుంది. మనసులోనే ఉంటుంది. మనసు దాటి ఏమి ఉండదు, కాలం దాటి మనమే ఉండవు. అందుకని కాలంలో కలిసిపోతామేమో. మళ్ళీ ఏం చేయాలి, ఎలా మనం తెలుసుకోవాలి, ఎలా మనం హ్యాపీగా ఉండాలి, హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, మళ్ళీ సపరేట్ ప్రయారిటీ. అంటే ఏంటి, అశ్వత్థ వృక్షం అంటే ప్రతి క్షణం మారుతూనే ఉంది. మిగిలిన వృక్షాలు కూడా కొంచెం ఎదిగినట్టు తెలుస్తాయట. కానీ ఈరోజు కనుక అశ్వత్థ వృక్షాన్ని మనం పరిశీలించి మరో రోజు కనుక పరిశీలిస్తే ఒక ఇంత ఎత్తు పెరిగినట్టుగా తెలుస్తుందట. అంటే అర్థం ఏంటి, ఎవల్యూషన్లో ప్రతి క్షణం మారుతూనే ఉంది. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా అంతే కదా. మొన్న ఒకటి చెప్తారు, మొన్నటిదాకా ఏం చెప్పారు, కొలెస్ట్రాల్ వల్లే హార్ట్ అటాక్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త థియరీ మొదలుపెట్టారు, కొలెస్ట్రాల్ వల్ల ఏం కాదు, 400-500 కొలెస్ట్రాల్ ఉన్నాయి, ఏం హార్ట్ అటాక్ రాదు, మీరు హ్యాపీగానే ఫ్యాట్స్ అసలు తినాలి, ఫ్యాట్స్ లేకపోతే మీకు జాయింట్స్గా ఇబ్బంది అవుతుందని మళ్ళీ కొత్త థియరీ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అసలు మన వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పారు, ఎప్పుడో చెప్పారు. ఎలా చెప్పారు, ఈ శరీరం అనేది ఇది వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. అంటే దీనికి జననం, వృద్ధి, మరణం, ఆ తర్వాత ఆరోగ్యం, అనారోగ్యం సర్వసామాన్యం. దీని గురించి పెద్దగా ఆలోచించక్కర్లా. రెండోది ఏముంది మన దగ్గర, దీనికి ఇప్పుడు జనన మరణాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది సరే, ఇది శరీరం. రెండోది ఏముంది మన దగ్గర, ప్రాణశక్తి ఉందన్నాడు. ప్రాణశక్తికి ఏం కావాలట, ప్రాణశక్తి అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి లైఫ్ ఫోర్సు. ఈ లైఫ్ ఫోర్స్కి ఇవ్వాల్సింది ఏంటి, నీళ్లు, ఆహారం ఇవ్వన్నాడు. అంటే ఏంటి, మన ప్రాణశక్తికి ఇవ్వాల్సింది నీళ్లు, ఆహారం. అంటే మనం ఉన్నాము అంటే దేనివల్ల ఉన్నాము, నీళ్లు, ఆహారం వల్లనే ఉన్నాము. ఇది నిజం చెప్పాలంటే మరి ఈ నీళ్లు, ఆహారం ఎలా అరుగుతుంది, ఇట్స్ లైక్ నథింగ్ బట్ కెమికల్ ఫ్యాక్టరీ, అంతే కదా. ఎప్పుడో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక సైంటిస్టు లోపల పరిశీలన చేస్తే లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా రకరకాలవన్నీ చూసిన తర్వాత హఠాత్తుగా హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయినట్ట. అంటే ఏంటి, మన ఈ ప్రాణశక్తి అనేది మన ఎలా కాపాడుతున్నది, ఈ వాయువు అనేది మన దగ్గర ఉన్నట్టు మన స్కిన్ ద్వారా కదా. అంటే ఏంటి, అణువణువు మన దగ్గర ఉన్నది చర్మమేగా. చర్మం అంటే స్పర్శ ఏంటి. అందుకని మన మహానుభావులు ఏం చెప్పారు, ప్రాణశక్తికి ఏం కావాలి, ఆహారం ఇయ్యి, మంచినీళ్ళు ఇయ్యి అన్నారు. మరి ఇది తినాలా అది తినాలా అని మళ్ళీ చెప్పేది ఎవరు, మనసుకున్న లక్షణాలు ఏం చెప్తున్నాడు, శోకం, మోహం ఏంటి, ఇది నాది అనేది మోహం. ఇది నాది కాకుండా పోయిందంటే శోకం. ఈ మోహం, శోకం కనుక లేకుండా ఉందనుకో, అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తికి నీకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని నువ్వు ఆలోచన చేస్తావు. అంటే ఇప్పుడు బ్రెయిన్ ఎక్కడుంది, బ్రెయిన్ అంటే ఏంటి, హార్డ్వేర్, అంతే కదా. అది మనకి బ్రెయిన్ హార్డ్వేర్ అంటే ఒక చిన్న, మన తలకాయలో ఒక చిన్న నీళ్లలో తిరుగుతున్నటువంటి దాంట్లో ఒక చిన్న గుండ్రంగా ఒక బ్రెయిన్ తిరుగుతోంది. దాన్ని వాళ్ళు సైంటిఫిక్గా చూసేది న్యూరాన్స్ అన్నారు, లేదంటే మళ్ళీ సెల్స్ అన్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ హార్డ్వేర్. మరి మన మైండ్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, బ్రెయిన్ ఉంది కాబట్టి, మన తర్వాత మన ప్రాణశక్తి కూడా ఉంది కాబట్టి, మన జీవత్వం ఉంది కాబట్టి మన మైండ్ పనిచేస్తుంది. మైండ్ అంటే హార్డ్వేర్, జస్ట్ ఆలోచనలు. ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా చెప్పారు మహానుభావులు, పరమాత్మతత్వం అనేది ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏంటి, వ్యాపించుకుంటూ పోతుందని చెప్పారు. అశ్వత్థ వృక్షంలాగా ఎట్లా వ్యాపించుకుంటూ పోతుంది, భూమి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మన మనసు, మన బుద్ధి, మన మనసు, మన అహంకారం, మొత్తం 7 డైమెన్షన్స్ అంటుంటారు చాలామంది. 5th డైమెన్షన్, 6th డైమెన్షన్ అంటే 5th డైమెన్షన్ అంటే ఏం లేదు, ఆకాశతత్వం. ఫస్ట్ డైమెన్షన్ ఏంటి, నిరాకారమైనటువంటి శక్తి. రెండోది ఏంటి,
ఒక చైతన్యం, ఒక శక్తి. అది ఎక్కడ వ్యక్తమైంది? ఆకాశంలో వ్యక్తమైంది. దాన్ని శబ్దం అన్నాడు. శబ్దం తర్వాత ఏమొచ్చింది? వాయువు అన్నాడు, గాలి. అంటే ఏంటి? మొత్తం సర్వత్రా వ్యాపించున్నది గాలే కదా. ఆ గాలినే ప్రాణశక్తి అనుకోవచ్చు. మన లోపల ఉన్నది ప్రాణశక్తే, మనం బయట పీల్చుతున్నది ప్రాణశక్తి. అంటే ఆ ప్రాణశక్తిని ఎక్కడ ఉదాహరణగా చెప్పాడు? నీ శరీరం అంతా ప్రాణశక్తి అంటాడు. ఎట్లా? నీ చర్మమే, నీ స్పర్శే ప్రాణశక్తి. నేను ప్రాణం ఉంది లేదు అని మనం ఇప్పుడు చచ్చిపోయినాడు, ముక్కు దగ్గర పెట్టి చూస్తాము, ఊపిరి అందటం లేదు, పోతాడు. ఆ తర్వాత నాడి బట్టి చూస్తాము, ఏ శబ్దం లేదు, పోతాడు. అంటే అర్థం ఏంటి? శబ్దం తర్వాత వాయువు, గాలి అంటే చలనం అనమాట. అందుకని వాళ్ళు ఏమన్నారు? ఆత్మ అంటుంటారు. ఆత్మ అంటే ఏం లేదు. ఆత్మ అంటే జ్ఞానం, ఆలోచించేది, మూమెంట్, థింకింగ్. తర్వాత ప్రాణం, కదిలేది ప్రాణం. ఈ రెండు కనుక అలైన్మెంట్లో ఉన్నాయి అనుకో, మన శరీరం వండర్ఫుల్గా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనం తీసుకునే ఆహారం, మన మనసు ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉంది. అందుకని హాయిగా తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకున్నది ఏదైనా శరీరానికి వంట బట్టి ప్రాణశక్తి అద్భుతం అవుతుంది. ఇప్పుడు మన ఋషులు ఎంతో పాపం పరిశీలన చేశారు. వాళ్ళకు అందింది ఏంటి? ఈ మనసుని కనుక కంఫర్టబుల్గా పెట్టుకుంటే నీ ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది. మనసుని మనం ఎందుకు కంఫర్టబుల్గా పెట్టుకోలేకపోతున్నాము? మనం ఇదిగో ఇప్పుడు అశ్వత్థ వృక్షంలాగా బోలెడు వేర్లు, ఆకులు, ఆలోచనలు, కోరికలు ఇవన్నీ పెట్టినప్పుడు మన శక్తి అంతా ఎటుపోతుంది? వాటిలో నుంచి బయటపడడానికే పోతుంది. అందుకే నేను చెప్తున్నాడు ఇక్కడ, అటువంటి వాటన్నిటిని నువ్వు తొలగించుకుంటూ పోయినావంటే నీ ప్రాణశక్తి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు గట్ బ్యాక్టీరియా, గట్ అంటే ఏమంటున్నారు? అంతా కూడా మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా అంటున్నారు. మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా ఏముంది? నీ ఆలోచనే. ఐఎమ్ వండర్ఫుల్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ లైవ్లీ. సుఖంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నప్పుడు నీ జనరల్ హెల్త్ ఎలా ఉంటుంది? హాయిగా తింటావు, అన్నీ అరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు డిప్రెషన్లో, టెన్షన్లో, దుఃఖంలో ఉన్నావు, తిన్న ఫుడ్ అరగదు, కనీసం మొహంలో నుంచి నవ్వు రాదు, దుఃఖంగా ఉంటావు. అంటే అర్థమైంది. మళ్ళీ బ్యాక్టీరియా అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇండైరెక్ట్గా చెప్పాలంటే మన ఋషులు చెప్పింది మన ఆలోచనలు. అంటే ఆలోచనలు కనుక పరిపక్వంగా వచ్చేస్తే అన్ని విధాలా మనం వండర్ఫుల్గా ఉంటాం. మరి పరిపక్వమైనటువంటి ఆలోచన ఏంటి? పరిపూర్ణమైన ఆలోచన ఏంటి? నువ్వే అది అనేటువంటి విషయం తెలియడం. ఇప్పుడు మనం 15వ చాప్టర్ ఏం మాట్లాడుకుంటున్నాం? అన్ని సమస్యలకి మూలం ఏమని అర్థం చేసుకున్నాం భగవద్గీతలో ఈ 14 చాప్టర్లలో? మన ఐడెంటిటీయే మన సమస్య. అంటే మన మోహము, మన అహంకారమే సమస్య. అవి రెండు లేకపోతే మనకు అసలు ప్రాబ్లమే లేదు. మనం అంటే ఏంటి? ఉంటాము, ప్రతిదీ అనుభవిస్తాము, సంతోషంగా ఉంటాము. దాన్నే జీవన్ముక్త స్థితి అన్నాడు. ఎందుకు? మన కంటెదురుగా ఏది ఉంటే అదే సత్యం, అది మనమే అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. దాన్నే అల్టిమేట్గా సాక్షాత్కారం అంటాడు. ఇప్పుడు ఈ 15వ చాప్టర్లో దానికి మనం ఏం చేయాలి అంటే, సడన్గా నువ్వేమో పరమాత్మతత్వానికి ఏం రావడం కష్టమమ్మా, అదంత తేలికైన పని కాదు. ఎంతోమంది పుడతారు కానీ ఎవడు అసలు దృష్టి కూడా పెట్టడు, కొద్దిమంది ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు కూడా చేరరు. కాకపోతే ఏంది? ఎవరు ఏ దృష్టితో చూసినా భగవతత్వం తప్ప నాకు ఏమీ అవసరం లేదు అనే వాళ్ళకి వాళ్ళు ఏది కావాలంటే అది అయిపోతుంది అంటాడు. ఎలా అయిపోతుంది? ఆ అయిపోయే శక్తి ఉన్నది ఎక్కడ? మన దగ్గరే ఉంది, అంతే కదా. సృష్టిలో వ్యక్తమైనటువంటి ప్రాణం తెలిసింది మనసుకి. మా ప్రాణం మనసు కలిపి మనం ఇదంతా సృష్టి అంతా వ్యక్తమవుతూ పోతూ ఉంది. మరి అలాంటప్పుడు ఒరిజినల్ నాలెడ్జ్, పరమాత్మతత్వం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. కాకపోతే మనమేమనుకుంటున్నాం? మన ఈ చిన్న దృష్టితోటి నేను బలహీనుణ్ణి, అనేటువంటి బలహీన భావానికి ఈ మనసు వచ్చేసింది. మనసు అంటే మనసు దాటితే జ్ఞానం కూడా దాటితే భగవతత్వం. ఇవేవి ఎక్కడా బయట లేవు, అన్నీ మన దగ్గరే ఉన్నటువంటి విషయం చెప్పి నువ్వు ఆ స్థితికి చేరాలంటే నీకు ఇచ్చిన పనిని నిష్కామకర్మగా చెయ్యి. నీ మనసు నిశ్చలం అవుతుంది. ఆ తర్వాత 2 యోగం అంటే ఏంటి? నీ ఇంద్రియాలని, మనసుని ఎట్లా నిగ్రహించుకోవాలో తెలిసావంటే నీ యొక్క ఫ్యాకల్టీని సరిగా ఉపయోగించుకోవటం నీకు అర్థమవుతుంది. ఎనర్జెటికల్గా ఉంటావు. 3 ఒకటి తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావంతో ఉన్నావు అంటే ఆ ఒకటి అనేటువంటి పరమాత్మతత్వాన్ని అంతా చూడడం మొదలు పెడతావు. అప్పుడు ఆటోమేటిక్గా నేను, అది, ఉన్నది అంతా ఒకటేననేటువంటి విషయం వచ్చిన తర్వాత మనసుకు ఉన్నటువంటి అనవసరపు ఆలోచనలు, సంఘర్షణలు, కోరికలు పోతాయి, అంతే కదా. నువ్వే అంత గొప్పదానమైనప్పుడు చిన్నవెందుకు నువ్వు కోరుకుంటావు అనే స్థితికి వస్తావు అని చెప్తూ ఇప్పుడు జ్ఞానం అనేది 13 నుంచి 18 వరకు చెప్పడం జరిగింది. జ్ఞానంలో 13వ టాపిక్ ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞ విభాగం అన్నాడు. క్షేత్రం అంటే ఏది? మన శరీరమే క్షేత్రం. ఎట్లా క్షేత్రం? పంచభూతాలతో తయారైనటువంటి శరీరం, పంచకోశాలు, పంచ ప్రాణాలు, ఆ తర్వాత పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, వీటన్నిటితో ఉన్నటువంటి 24 లక్షణాలైనటువంటి ఈ క్షేత్రానికి మనసుంది. ఈ మనసుకున్న లక్షణం ఏంటి? ఇష్టం, అయిష్టం, మంచి, చెడ్డ, స్థూలం, భౌతికం, స్థూలం, సూక్ష్మం, ఇలాంటి లక్షణాలన్నీ ఈ శరీరానికి ఉన్నాయి. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి జ్ఞానశక్తి ఒకటే.
అదే భగవతత్వం. అందుకు కాకపోతే ఈ క్షేత్రజ్ఞుడు ఆయన ఏమనుకుంటున్నాడు, ఆ పరమాత్మతత్వం ప్రతి శరీరానికి అతుక్కొని పోయి ఇదే సత్యం అనుకుంటూ సత్వతమ రజోగుణాలే వాటి కోసం లోబడిపోయి ఇదే నేను అనేటువంటి భావంతో ఉన్నాడు. ఇవి గనక నువ్వు దాటావంటే ఉన్నదంతా ఒకటే జ్ఞానం అనేటువంటి విషయం గ్రహిస్తావు అని క్షేత్రజ్ఞ యోగంలో చెప్పాడు. తర్వాత 14లో ఏం చెప్పాడు, గుణత్రయ విభాగ యోగం చెప్పాడు. ఏంటి గుణత్రయం? మన ఆపుతున్నదంతా ప్రకృతి అంటే ఎవరు? పంచభూతాలు ప్రకృతే, మన మనసు మన బుద్ధి ప్రకృతే, మన జీవ చైతన్యం ప్రకృతే, చెట్టు చామ గొడ్డు గోద అంతా ప్రకృతి. ఆ ప్రకృతిలో ఉన్న లక్షణాలే 3 సత్వతమో రజోగుణాలు. తమో గుణం ఏమి చేయకుండా ఉన్నటువంటి ఆలస్య నిద్ర, తర్వాత ఆలస్య నిద్ర, ఇంకోటి ఏది అంటే ఏంటి, చేసిన మిస్టేక్ చేసుకుంటూ పోతాం, కొద్ది గొప్ప ఆలోచన జ్ఞానం లేకపోవడం, అది తమోగుణం అన్నాడు. రజోగుణం ఏంటి, ప్రతిదీ నాకే కావాలి చూసిందంతా అని దానికోసం పరిగెత్తడం, లోభగుణం రజోగుణం అన్నాడు. 3 సత్వగుణం వచ్చి ఏమి ఎంతసేపటికి శాంతి సంతోషం ఉండాలి అన్నాడు. ఈ 3 గుణాలకి మనం అతుక్కొని పోయాం. ఈ 3 గుణాలు మనందరి దగ్గర ఉన్నాయి ప్రకృతి. ఇప్పుడు ఏం చెప్పాడు, ఈ 3 గుణాలు దాటిన దానివే నువ్వు, నీతోనే పరమాత్మతత్వ శక్తి ఉంది. నాకు సుఖం సంతోషం ఇట్లాంటి అయిష్టం లాభం నష్టాలు అన్నీ ఈ లిమిటేషన్స్ అనేది కనుక నీ జీవత్వం దాటిందంటే నీకు భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయాన్ని గుణత్రయ విభాగంలో చెప్పి ఇప్పుడు మనం 15 ఏంటి పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకుంటున్నాం. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏం చెప్పాడు, ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏమన్నాడు, ఇక్కడ అసలు వండర్ఫుల్ అబ్బా. ఇక్కడ ఒకసారి నాకు శంకరాచార్య గారిది ఏదో నేను చదివాను, అదొకసారి చూద్దాం. అందులో ఇప్పుడు ఇక్కడ ఏం వాడుతున్నాడు, ప్రతి అధ్యాయంలో కూడా అర్జునుడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు, నాకు అర్థం కావడం లేదు, నాకు చెప్పు, నాకు దుఃఖంగా ఉంది, ఇంకా నాకు క్లారిఫై చెయ్యి, అసలు పరమాత్మతత్వం అంటే ఏంటి, అవన్నీ అర్జునుడే అడిగాడు. అర్జునుడు అంటే ఎవరు, మనమే జీవుళ్ళం అడిగాం. ఆయనకి ఏం చెప్పాడు, ఇక్కడ నన్ను అడగడానికి ఏముందయ్యా, ఉన్నదంతా ఒకటే శక్తి, ప్రతిదీ ఏంటి, చెట్టు దగ్గర నుంచి నది దగ్గర నుంచి, తర్వాత నిన్న మాట్లాడుకున్నామే ఈగలు గద్ద దాని గరుకుమంతుడు అన్నాడని, వాటన్నిటి నుంచి, తర్వాత నీళ్లలో ఉండే మొసల దగ్గర నుంచి అన్నీ నా నుంచి వచ్చినవేను, నా నుంచి కానిది ఏదీ లేదు. అందుకని అందులో ఉన్నటువంటి ప్రతి శక్తి, ఆ పొటెన్షియాలిటీ అంతా నాది. ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం ఎందుకు పడుతుంది, మేఘాలు వర్షిస్తే వర్షం పడుతుందా, భగవతత్వ శక్తి ఉండబట్టే వర్షం పడుతుంది. అగ్ని మండుతుంది, దేనివల్ల మండుతుంది, అగ్ని మండేటువంటి పొటెన్షియాలిటీ పరమాత్మతత్వమే. భూమిలో నుంచి మొక్కలు వస్తున్నాయి, ఆ భూమితత్వం యొక్క శక్తి ఎక్కడిది, పరమాత్మతత్వానిదే. అట్లాగే గాలి వీస్తున్నది, ఆ పొటెన్షియాలిటీ ఎక్కడిది, పరమాత్మతత్వ శక్తిదే. అట్లే ఆకాశం ఉంది, ఖాళీగా ఉంది, శబ్ద లక్షణం, అది ఎక్కడిది, ఆ పరమాత్మతత్వ లక్షణానిదే. మన మనసు ఉంది, అది ఎక్కడిది, అది కూడా పరమాత్మతత్వ శక్తి లక్షణానిదే. ఎందుకు, పరమాత్మతత్వ శక్తి ఉన్నది అనేటువంటి విషయం లేకపోతే మనం అసలు చదవము వినము, అది ఆలోచన కూడా చెయ్యం కదా. అంటే 100% ఆ పరమాత్మతత్వ శక్తి ఉండి ఉంటుంది. లేకపోతే నా మనసుకి ఎలా తెలుస్తుంది లేదని, నా మనసులో ఏది ఉంటే అదే కదా సత్యం అని నేను అనుకుంటున్నాను. అంటే భగవతత్వ శక్తి కూడా కనపడకుండా ఉన్నటువంటిది, అన్మానిఫెస్ట్ అయినటువంటి శక్తి ఉన్నది, అది ఉన్నదని నాకు తెలుస్తున్నది. దాంతోపాటు ఇంకేం నాకు తెలుస్తున్నది, నా శరీరం తెలుస్తుంది, నా ఆకలి తెలుస్తుంది, నా కోరికలు తెలుస్తున్నాయి. ఓకే, అవన్నీ సహజం. దాన్ని ఏంటి, ఆకలి నిద్ర భయం మైథునం, ఈ 4 ప్రతి జీవికి సహజమే. కానీ మన మనిషికి ఉన్నటువంటి ఇంకొక సహజమైన లక్షణం ఏంటి, మనకి మనసు బుద్ధి ఉన్నది. ఈ మనసు బుద్ధి ఎలా ఉంది, నేనే పరమాత్మతత్వ శక్తిలో నుంచే వచ్చినప్పుడు పరమాత్మతత్వ శక్తి యొక్క లక్షణం ఏంటి, బ్రహ్మానందం. మరి నేను ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నానా, కాసేపు ఉన్నాను కాసేపు లేను. మరి కాసేపు నువ్వు ఎందుకు ఉండడం లేదు, అప్పుడు నేను శరీరమే నాదని నేను అనుకుంటున్నాను. శరీరమే నాదని నేను ఎందుకు అనుకుంటున్నాను, నువ్వు ఎన్నో వేల లక్షల జన్మల నుంచి పెట్టావు, ఆలోచనలన్నీ పెట్టావు, కోరికలన్నీ పెట్టావు, ఆ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నావు, ఇంకా అవి చిగురులు వస్తున్నాయి, ఆకులు వస్తున్నాయి, పెరుగుతూ పోతూనే ఉన్నాయి. వాటిని నువ్వు నీ మనసు అనేటువంటి ఒక ఖడ్గాన్ని తీసుకొని వాటిని తుంచకపోతే అవి పోయే క్వశ్చన్ లేదు, అవి తుంచాలి అనేటువంటి విషయాన్నే భగవాన్ చెప్తున్నాడు. ఎందుకు ఇక్కడ భగవాన్ ఎందుకు చెప్తున్నాడు, అర్జునుడు అడిగిన వాటన్నిటికి సమాధానం చెప్పాడు. ఇక్కడ ఆయనంతటా ఆయనే మనకి చెప్తున్నాడు. నిజంగా చెప్పాలంటే అసలు భగవాన్ అంటే ఎవరు, శంకరాచార్య గారు 6 లక్షణాలు రాశారబ్బా. నాకు నిన్ననే కొంచెం అర్థమైంది ఏంటి భగవాన్ అంటే. ఫస్ట్ ఐశ్వర్యం అట, అంటే ఆయనకి లిమిటేషన్ లేదు. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఇట్లా 6, 7, 8 లక్షణాలు చెప్తారు చూడు. లక్ష్ములు అంటే ఏంటి, కొరత లేనివాడనమాట ఐశ్వర్యవంతుడు. 2 శక్తివంతుడు, తర్వాత బలవంతుడు, తర్వాత వీర్యవంతుడు, ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, తర్వాత శక్తి వీర్యం బలం, ఆ తర్వాత వీటితో పాటు అల్టిమేట్ తేజస్సు. తేజస్సు అంటే ఏంటి, విపరీతమైన కాంతి. ఒక సూర్యుడిని పెడితే ఉండేటువంటి కాంతి కంటే అలాంటి సూర్యులను 1000 సూర్యులను పెట్టినా ఆ కాంతిని మనం కనుక్కోలేము.
అందుకేగా పరమాత్మ తత్వంలో నుంచి వచ్చిన వాటిలో చెప్తాడు కదా, మనువులు వచ్చారు, ఋషులు వచ్చారు, దేవతలు వచ్చారు, ఆ తర్వాత ఈ ఆదిత్యులు వచ్చారు, ఆ తర్వాత వసువులు వచ్చారు, తర్వాత అశ్విని దేవతలు వచ్చారు, వీళ్ళందరూ నా నుంచే వచ్చారయ్యా బాబు అంటున్నాడు కదా. అంటే ఏంటి, ఎంత తేజస్సు ఉంటే, ఎంత బలం ఉంటే, ఎంత ఐశ్వర్యం ఉంటే అంత స్థితి ఉంటుంది. అలాంటి స్థితి ఉన్న శక్తి పరమాత్మతత్వ శక్తి. అంటే మనం అసలు ఆ శక్తిని ఊహించలేము. ఎందుకు, జీవత్వంలో బలహీనం అయిపోయినాం కదా. అందుకని శంకరాచార్య గారిని అంటారు ఏంటది షణ్ముఖ స్థాపనాచార్య అంటారట. అంటే ఏంటి, ఇప్పుడు ఆయన్ని విష్ణు భక్తులు, కృష్ణ భక్తులు ఆయన కాదనరు, శైవ భక్తులు ఆయన్ని కాదనరు, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరున్నారు, ఆ తర్వాత శాక్తేయులు అంటారు, వాళ్ళు ఆయన్ని కాదనరట. తర్వాత కౌమారం అనేటువంటి ఇంకొక మతం ఉందట, వాళ్ళు కాదనరట. లాస్ట్లో ఇంకోటి ఏంటి, ఆ గాణాపత్యులు అంటారు. అందరూ ఈ మధ్య కొత్త టెంపుల్స్కి వెళ్తున్నారు కదా. గాణాపత్యులు అంటే ఇప్పుడు మన పోయినారు వీళ్ళందరూ మహారాష్ట్రలో దత్తాత్రేయుడు వాళ్ళందరూ ఉన్నారు కదా, ఆ సిద్ధాంతం పాటించేవాళ్ళు. అంటే ఏంటి, అంటే షణ్ముఖ స్థాపనాచార్య అంటే 6 గుణాలకి అనుగుణంగా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మతం వచ్చిందట. ఇప్పుడు ఎవరు ఐశ్వర్యం అంటే శివభక్తులట, విష్ణు భక్తులేమో జ్ఞానం అంట. అట్లా అంటే శాక్తేయులు అంటే అమ్మవారిని పూజించేవాళ్ళు శక్తి అనమాట. అంటే ఏంటి, ఈ 6 రకాల మతాలకు సంబంధించి కూడా వాడి సబ్జెక్టుకు సంబంధించింది కూడా శంకరాచార్య గారిని ఎవరు డినై చేయరనమాట. అంటే ఆయన అంత వండర్ఫుల్గా అద్వైత సిద్ధాంతాన్ని చెప్పాడు. ఇంకా అల్టిమేట్ ఏంటి, ఆ మహానుభావులే ఈ 6 సిద్ధాంతాలకు అనుగుణంగానే రకరకాల మతాలు వచ్చాయి. అంటే హిందూ మతం కాక మిగిలినవి చూడండి, బౌద్ధం, జైనం, తర్వాత క్రైస్తవం, మహమ్మదీయం, తర్వాత ఇంకోటి యూదులు, తర్వాత జొరాస్ట్రియన్స్. మళ్ళీ ఈ 6 మతాలకి కూడా ఈ భగవానికి ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కొక్క ప్రాసెస్గా పెట్టుకున్నారట. మొన్న ఎవరో ఒక తమాషగా నవ్వు కూడా వచ్చింది, ఒక పిల్లవాడు పాపం చనిపోయినాడు. ఎంత వండర్ఫుల్ కమ్యూనికేషన్. సమ్ క్రిస్టియన్ అనుకుంటా, ప్రవీణో ఎవరో, ఎంత చక్కగా మాట్లాడతాడో పాపం. ఆ అబ్బాయి చెప్తున్నాడు, మీరు చూడండి ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ యేసుక్రీస్తు కూడా మా 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 హిందూ మతం వాడేను ఈ ఏమంటారు దాన్ని, ఈ అవతారం తాల్చాడు అని అనబోతారు చూడండి అని తమాషగా చెప్తున్నాడు. నిజంగా అది చెప్పింది శంకరాచార్య గారు. ఒక్కొక్క ఈ భగవాన్ అనేటువంటి 6 పదాల్లో ఒక్కొక్కటి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ 6 పదాల లక్షణాలు ఇంకోటి ఎందుకో నాకు ఇవాళ తమాషగా ఒకసారి చెక్ చేద్దాం అనిపిస్తుంది. ఇప్పుడు 6లో ఏముంది, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, వీర్యం, ఆ తర్వాత తేజస్సు, శక్తి. ఈ 6 ఉన్నారు కదా, ఈ 6 మనం సృష్టించేవి కాదు. అంటే అవి ఆల్రెడీ ఉన్నాయి ఆ పొటెన్షియాలిటీ. ఇప్పుడు వీర్యం అంటున్నారు, అంటే పిల్లలు పుట్టడానికి సంబంధించినది ఉంటుంది కదా, అది కూడా ఏదైనా ల్యాబ్లో తయారు చేస్తారా, చేయలేదు. అట్లాగే రక్తాన్ని ల్యాబ్లో తయారు చేస్తున్నారా, చేయలేరు. తర్వాత జ్ఞానాన్ని ల్యాబ్లో తయారు చేస్తారా, చెయ్యరు. ఎవరికి వాళ్ళు పెంచుకోవాల్సిందే. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, శక్తిని తయారు చేస్తారా, బలాన్ని తయారు చేస్తారా, కాకపోతే నీకు బలానికి వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, శక్తి రావడానికి నీకు వండర్ఫుల్గా బ్లడ్ ఉండడానికి ఏదన్నా నీకు ఐరన్కి సంబంధించిన ఇంజెక్షన్స్ ఏమన్నా ఇస్తే ఇస్తారేమో, అంతే తప్ప ఇవన్నీ ఈ పొటెన్షియాలిటీని ఎవరిస్తారు, ఆ పొటెన్షియాలిటీయే భగవాన్. అబ్బా ఎంత వండర్ఫుల్గా ఉంది చూడండి. ఈ మతాలకు సంబంధించి అంటే ఏంటి, ఇదంతా కూడా శంకరాచార్య గారి భావాలంటే ఏంటి, ఆయన విజన్. అసలు ఆయన క్రీస్తు పూర్వం పుట్టాడో క్రీస్తు శకాన్ని ముందుకు పుట్టాడో ఎవరు ఇంతవరకు దాన్ని ఐడెంటిఫై చేయలేదు. కాకపోతే ఒక్కడే చెప్పడం జరిగిందా, లేకపోతే ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నారో కూడా చెప్పడం జరగలేదు. అంటే ఇంకా చెప్పాలంటే శంకరాచార్య గారు సొంతంగా రాసిన గ్రంథాలు కూడా కాదు, ఉపనిషత్తులు రాసిన సారాన్ని ఆ మహానుభావుడు రాసినటువంటి భాష్యమే. మరి వాళ్ళ మేధా సంపత్తి చూడండి. అంటే ఏంటి, మనిషి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు మనమే ఆశ్చర్యం అనిపిస్తుంది, అంతే కదా. ఒకప్పుడు కొన్ని విషయాలకు ప్రిఫరెన్స్ ఇచ్చి అవి లేనిది ఎలా ఉండగలుగుతామా అని ఆలోచించాం, తర్వాత ఇంకోటేదో కావాలన్నాం. ఇప్పుడు అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇంత చిన్నప్పుడు ఇవన్నీ ఎందుకు తెలిసి ఉండకూడదు అనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యం. ఇప్పుడు మళ్ళీ మనవాళ్ళు ఇప్పుడు చూడండి, సైంటిఫిక్గా ఆధ్యాత్మికంగా 2 రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. 2 రీసెర్చ్లు జరుగుతున్నా ఆ భగవాన్ యొక్క శక్తిని కరెక్ట్గా ఇది అని ఎవరు ఐడెంటిఫై చేయలే. పోనీ భౌతికంగా ఏమన్నా ఇదే 100% కరెక్ట్ అని ఏమన్నా చెప్పగలుగుతున్నారా, ఇదైతే అది అయి ఉండొచ్చు, అదైతే అయి ఉండొచ్చు. గట్ హెల్త్కి బ్రెయిన్కి సంబంధం ఉంది. ఎందుకు మళ్ళీ బ్రెయిన్కి ఎందుకు సంబంధం ఉంది, బ్రెయిన్కి వచ్చే ఆలోచనలు పాజిటివ్గా డిప్రెషన్ లేకుండా ఉంటే గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది. మరి ఆలోచనలకి గట్ బ్యాక్టీరియాకి సంబంధం ఏంటి అంటే ఏంటి, మన ప్రాణశక్తి మన జ్ఞానశక్తి కలిపే పనిచేస్తున్నాయి. మనం చేయాల్సింది అంటే మన జ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచుకున్నామో ప్రాణశక్తి 100% పద్ధతిగా నడుచుకుంటూ పోతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి 100% నడుస్తుందో ఈ మన ప్రాణశక్తితోటి జ్ఞానశక్తితోటి నిరాకారంగా ఉన్నటువంటి ఆ 2 శక్తులు ఒకటే. ఆ ఒకటితో జరిగేటువంటి ప్రతి పని శరీరం ద్వారా
పొటెన్షియల్గా జరుగుతుంది. ఇప్పుడు ఇంతకీ చెప్పింది ఏంటి? ఇప్పుడు నిన్న చదువుకున్న ఒకట్లో నువ్వు తయారు చేసుకున్నవన్నీ కూడా నీ తెలివితేటలతోటి నువ్వు అర్థం చేసుకుని వాటిని అవతలని ఖండించి పడేసేయి. ఆ తర్వాత ఏంటి, ఎలా తయారు చేసి పెట్టుకున్నావు? ఊడలుగా దిగిపోయినాయి ఇవన్నీ, మనకి తెలీదు. మనం సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తుంటే వస్తూనే ఉన్నాయి. మరి ఆ సెలెక్ట్ చేసి డిలీట్ చేయడానికి కావాల్సినటువంటి మానసిక స్థైర్యాన్ని నువ్వు 100% పెంచుకుంటే తప్ప ఈ సంసారం, ఈ సముద్ర సాగరంలో నుంచి బయటపడడం కష్టం. నీకు ముముక్షత్వం అంటే నువ్వు 100% సుఖంగా ఉండాలి అంటే, ఈ రిలేటివిటీలో నుంచి నువ్వు బయటపడాలంటే నీ జ్ఞానశక్తిని పెంచుకొని, నీకు జ్ఞానం పరమాత్మతత్వ జ్ఞానానికి పిసరంత కూడా తేడా లేదనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి అని నిన్న 2 చదువుకున్నాను. ఈరోజు 3 ఆల్రెడీ 30 నిమిషాలు అయింది. 3 ఈ చదివేసి రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కావాలంటే. ఈ సంసార వృక్షాన్ని బాగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యం కాదు. అంతే కదా, బాగా ఇందులో వర్ణింపబడిన రీతిగా లభ్యం కాదు. అంతే కదా. ఇప్పుడు మనం వెళ్ళి మన వెనక మన లైఫ్ ఏందని చూసుకున్నాం అనుకోండి, అది ఎలా మార్పులు జరుగుతూ వస్తుందో మనం ఏం చెప్పలేము. అంటే ఏంటి, ప్రతి క్షణం మార్పే. చాలామంది చెప్తారు కదా, ఇవే లక్షణాలు బయట ఏ లక్షణాలు ఉన్నాయో పరమాత్మ తత్వం దగ్గర ఎలాంటి శక్తి ఉందో మన దగ్గరే ఆ శక్తి ఉన్నా కానీ ప్రకృతిలో క్షణక్షణం మారుతుంది. ఇప్పుడు అశ్వత్థ చెట్టు ఎలా అయితే నిమిషం మారుతుందో మన శరీరంలో కూడా చాలా మార్పులు ఉంటాయని చెప్తారు కదా. సెల్స్ డివిజన్ జరుగుతుందంటారు, సెల్స్ మారుతాయి అంటారు, వారం తర్వాత మళ్ళీ మన స్కిన్ మారుతుందంటారు. అంటే ఏంటి, క్షణక్షణం మారుతూనే ఉంది. ఆ మార్పు మనమేం గ్రహించటం. అంతే ఏం గ్రహిస్తున్నాం? నా శరీరంలో వచ్చే మార్పులు నిజంగా నా మనసుకి ఏం తెలియదు. ఓహో, ఎవరైనా చూసి అమ్మమ్మ నాయనమ్మ అన్నప్పుడు అబ్బోహో నేను కూడా పెద్దోళ్ళమయ్యామా అనేటువంటి భావమే తెలుస్తుంది. నేనే కాదు ఎవరికైనా. అంటే ఎందుకు? మనసుకి మార్పు లేదు, మార్పల్లా ప్రకృతికే ఉంది. మనస్సు అంటే మనసు భగవతత్వంతో అతుక్కున్నటువంటిదే. మనసు సింపుల్గా పెట్టాం కాబట్టి శరీరంతో మనసు అన్నాము. శరీరాన్ని ప్రాణశక్తిని కనుక దాటితే ఇదే మనసు పరమాత్మతత్వ శక్తి. అందుకని ఆ పరమాత్మతత్వ శక్తి అనే దానికి మార్పు లేదు. అంటే లోపల ఉన్నటువంటి మన మనసుకి వయసు లేదు, మార్పు లేదు. మన మార్పు అంతా ఎవరికి? ప్రకృతికి. ప్రకృతి అంటే ఎవరు? మన శరీరమే మారుతూ ఉంది. అది మనం కనుక్కోలేము. ఏలనన ఆదియు అంతము సరి అయిన స్థితియు లేదు. అంతే కదా, దీనికి మొదలు లేదు. ఎప్పుడు పుట్టాము అనే, ఎప్పుడు నేను మా అమ్మ కడుపులో పడ్డాను అని ఏమైనా పిసరంత జ్ఞానం అన్న నాకుందా? లేదు. ఎప్పుడు నాది అంతమైపోతుందో నాకేమైనా పిసరంత జ్ఞానం ఉందా? లేదు, తెలీదు. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఆది లేదు, అంతం లేదు, కానీ మారుతుంది. కనుక అహంకార మమకార రూపములైనటువంటి దృఢమైన వేర్లు ఊడలు గల ఈ సంసార రూప అశ్రద్ధ వృక్షమును నిశితమైన వైరాగ్యమైన శస్త్రంతో ఖండించి అన్నాడు. మరేంటి, ఊడలుగా మారిపోయినటువంటి దీన్ని ఎక్కడ ఎన్ని వేల వాళ్ళ కోట్ల సంవత్సరాల నుంచి వచ్చామో ఏంటో, ఈ కోరికలు ఏంటో ఇవన్నీ ఏం తెలియదు. కాబట్టి దీన్ని తీసేయడానికి మార్గం ఏమన్నాడు? వైరాగ్యం అన్నాడు. రేపు మాట్లాడుకుందాం. అన్నిటికీ మూలం ఏంటి? మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి కండిషన్ ఏంది? మన మనసులో వివేకం, వైరాగ్యం. ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు? నువ్వు వివేకం అర్థం చేసుకుని తీసేయమన్నాడు. ఇప్పుడేమన్నాడు? వైరాగ్యం తెచ్చుకున్నాడు. ఈ 2 వండర్ఫుల్ సెంటెన్సెస్ అబ్బా. ఎంటైర్ ఆధ్యాత్మిక సాధన అంతా ఈ 2 పదాల్లోనే ఉంది. ఎందుకు? మనసు మీద మనం పని చేసుకోవాలి. ఎట్లా పని చేసుకోవాలి? దానికి అష్టాంగ మార్గం చెప్తున్నాడు కదా. అష్టాంగ మార్గం కాదు, 6 పద్ధతులు ఏవో చెప్పాడు. శమ, దమ, ఉపరతి, ఆ తర్వాత శ్రద్ధ, సమాధాన అని చెప్పాడు. దేని మీద? అవన్నీ మనసు మీద పనిచేసుకోవాలి. ఏంటవి? ఇంద్రియాలను పట్టు సంపాదించాలి, మనసును పట్టు సంపాదించుకోవాలి, మనసును బయట తిప్పకుండా లోపల పెట్టుకోవాలి. ఏంటి? మనలో మనం ఆనందంగా ఉండడం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? అసలు మనసు అనేది బయటకు వెళ్ళకుండా నా దగ్గర నేనే ఆత్మస్వరూపురాలని, నా దగ్గరే ఆనందం అనేటువంటి విషయం నా మనసు గ్రహించాలి. ఎప్పుడైతే నేను అలా గ్రహించానో సమాధాన అంటే సమాధి స్థితికి వస్తాము అనే, ఇవన్నీ రావాలి అంటే నాలో ఏముండాలి? నాకు ముముక్షత్వం కావాలి అనేటువంటి శ్రద్ధ ఉండాలి. ఎప్పుడైతే నాకు శ్రద్ధ ఉన్నదో ఇవన్నీ నేను పాటించానంటే నాకు వచ్చే ఫలితం ఏంది? నాకెవరో ఏమంటారు కానీ ఒక పుష్పక విమానం పంపించి పైకి ఎవడో తీసుకెళ్ళాడు. దానివల్ల నాకేం వస్తుంది? నా మనసుకి వివేకం, వైరాగ్యం వస్తుంది. వివేకం అంటే ఏంటి? నా బుద్ధికి వికాసం వస్తుంది. ఎప్పుడైతే నా బుద్ధికి వికాసం వచ్చిందో నాకు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? వదిలిపెట్టి పొమ్మని ఏదో ఏడుస్తున్నాం ఏదోనమ్మా భగవద్ అని కాదు. వైరాగ్యం అంటే ఇదంతా ఒక నాటకం నడుస్తుంది. ఈ నాటకంలో నీది కూడా ఒక పాత్ర. ఈ పాత్రను నువ్వు వండర్ఫుల్గా పోషించు, చాలా వండర్ఫుల్గా హ్యాపీగా ఈ పాత్రే నీవని జీవించు. కానీ జీవిస్తున్నప్పుడు నీకు తెలుసు నేను జీవిస్తున్నాను, కానీ నేను ఈ పాత్రను కాదు, లోపల ఉన్నది నా పాత్ర, పరమాత్మతత్వ పాత్ర అనే విషయాన్ని గ్రహించటమే వైరాగ్యం.
అంటే ఏంటి, చేస్తూ ఉంటావు, తింటూ ఉంటావు, ఎంజాయ్ చేస్తుంటావు. ఒకవేళ ఏదైనా నీకు అది రాలేదని ఇబ్బంది పడవు, వచ్చిన విపరీతమైన ఆనందంతో కింద పడి గిలగలా కొట్టుకోవు అనేటువంటి వివేక వైరాగ్య స్థితి నీ ఆధ్యాత్మిక సాధన వల్ల నీకు వచ్చిన తర్వాత నీ మనసు అనేది సముద్రం అంటున్నాడు కదా, సముద్రం కాదు, నదంత విశాలంగా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది. అలా ఎలా రావాలి అనేటువంటి విషయాన్ని మనకి నిజంగా మన ఋషులు చెప్పటం జరిగింది. ఇప్పుడు భగవద్గీతలో 15వ చాప్టర్లో కూడా మనం ఎలా ఆ స్థితిలో ఉండాలి అని మహానుభావులు భగవాన్ మనకి బోధిస్తున్నాడు. 100% భగవద్గీతలో చెప్పింది భగవాన్. మన వ్యాస భగవాన్ అన్న, తర్వాత మనం శంకరాచార్య భగవాన్ అన్న వాళ్ళ పదాలు వాడారంటే ఆ భగవాన్ అనేటువంటి ఆ కాన్సెప్ట్లో ఆ స్థితిలో వాళ్ళు ఉండి వాళ్ళ అనుభవానికి తెచ్చుకోవటం జరిగింది. మహానుభావులు అది మనం బోధిస్తున్నారు. వాళ్ళ అబద్ధాలు చెప్పరు, వాళ్ళకి అవసరం లేదు, ఇప్పుడున్నంత స్వార్థ గుణాలు వాళ్ళకి లేవు. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు నువ్వు పిచ్చిదానమమ్మా, నువ్వు పిచ్చి పని మాట్లాడుతున్నావు అని వాళ్ళు చెప్పటల్లా. నువ్వే దైవత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. వీఆర్ డివైన్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనమే దైవత్వం. నువ్వు ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చెయ్యి. దాన్ని నువ్వు పూజ చేస్తావా, కర్మ చేస్తావా, సేవ చేస్తావా, దానం చేస్తావా, ఈ చేస్తున్నన్ని క్రమంలో నాది జరుగుతుందని అనుకోవాకు. నేను అనేటువంటి లోపల ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానమే చేయించుకుంటూ పోతుంది. నేను జస్ట్ ఒక పరికరం, ఒక ఇన్స్ట్రుమెంటు, మధ్యలో నిలబడ్డాను అనేటువంటి ఒక భావంతో ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ వండర్ఫుల్. నువ్వు హ్యాపీగా ఉంటావు, హ్యాపీనెస్ని ఎక్స్ప్లోర్ చేస్తావు, అంతే అనే చెప్పాడబ్బా. పరమాత్మతత్వం అంటే బ్రహ్మానందం, అంతకంటే ఇంకేం లేదు. ఆ బ్రహ్మానంద స్థితికి రావాలంటే మన మనసుకు మనం విక్టిమ్ కాకుండా మనం చెప్పినట్టు మనసు ఎలా పనిచేస్తుందని మనం తెలుసుకొని నేర్చుకోగలిగి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. రేపు కంటిన్యూ చేద్దాం అబ్బా. నమస్తే.